ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి వారానికి పైగా మృత్యువుతో పోరాడాడు. చివరకు ప్రాణాలు విడిచిపెట్టాడు. దీంతో మృతుడు శంకర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. మృతుడు శంకర్ కు చిన్న పిల్లలు ఉన్నారని వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండలోని ఐటిపాముల గ్రామానికి చెందిన ఊట్కూరు శంకర్ అను వ్యక్తి వృత్తిరీత్యా హమాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజున ఐటిపాముల వద్ద తన పనిని ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నవీన్ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడం వలన శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలై శంకర్ స్పృహ కోల్పోయాడు. వెంటనే 108 వాహనం సహాయంతో నల్గొండ గొల్లగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు. 5 రోజుల పాటు చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నవంబర్ 24వ తేదీన శంకర్ మృతి చెందాడు. దీంతో శంకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. ప్రమాదం కారణంగా శంకర్ మరణిస్తే సాయం చేయాల్సిన కానిస్టేబుల్ ప్లేటు ఫిరాయించాడు. కారు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు బుకాయిస్తున్నాడని మృతుడి స్నేహితులు వాపోతున్నారు. పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హమాలీ పనులు చేసుకుంటున్న తమ వంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. మేము అమాన్ పని చేస్తాం. 7 గంటలకు మేము పని ముగించుకొని వస్తున్నాం సార్. వస్తుంటే ఇక్కడ రోడ్డు డివైడ్ అవుతుంటే ఈ మన కట్టంగూరు కానిస్టేబుల్ సార్ వచ్చి ఈయన ఢీ కొట్టిండు. ఆయన పేరు తెలియదు. ఆ బండి ఫోటోలు అయితే మా దగ్గర ఉన్నాయి. బండి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదు, మాకు కారు కాదు, కారు గుద్దింది, కారు మించి ఎగిరి పడ్డాడు అన్నాడు సార్. కారు మించి ఎగిరి బైక్ మీద పడ్డాడు అన్నాడు సార్. బైక్ మీద పడ్డాడంటే ఇప్పుడు మరి ఆయన ఎట్లా వెళ్ళిపోయింది సార్. అక్కడ మనకు కారు గుద్దింది కదా, కారు గుద్దిన ఆనవాళ్ళకి ఇంత కూడా లేదు. ఒక గ్లాసు పగిలింది లేదు, మనకు చిన్న బ్రేక్ పడ్డది లేదు, ఏది లేకుండా ఆయన వచ్చి బండి ఆడబెట్టి వెళ్ళిపోయిండు. ఈ కట్టంగూరు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి వీళ్ళు వచ్చాము, బైక్ వేసుకొని పోయారు. బైక్ వేసుకొని పోయి మేము స్టేషన్ నుంచి మేము కేసు పెట్టినాం. కేసు పెట్టినా కూడా ఆయన డ్యూటీ చేసుకుంటుండు. ఇప్పుడు మా ఊళ్ళ పరిస్థితి ఏంటి సార్, మేము ఏంటంటే రోజువారీ కూలీలం, మంది కాడ భూమి కౌలు చేసుకొని బతోళ్ళం సార్. ఇది మా పరిస్థితి. మాకు వచ్చి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం సార్. కట్టమూరి కానిస్టేబుల్ బండి ఫోటోలు తన వద్ద ఉన్నాయని శంకర్ స్నేహితుడు వెల్లడించాడు. తన వద్ద ఉన్న ఫోటోలను మీడియాకు చూపించాడు. కట్టంగూరు కానిస్టేబుల్ నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. ఆయన బండి ఫోటోస్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి, ఆయన బండి ఫోటోస్ కూడా చూపిస్తా. బైక్ నెంబర్ ఉంది, ఫోటోస్ ఉన్నాయి. లేవు సార్, అక్కడ కెమెరాలు అయితే లేవు సార్. అక్కడ కెమెరాలు అయితే లేవు. ఇదిగోండి సార్ బండి ఫోటోస్, ఇవి బండి ఫోటోస్. మీరు చూడండి. మృతుడు శంకర్ సోదరి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన సోదరుడికి ఆస్తిపాస్తులు ఏమీ లేవని, చిన్న పిల్లలున్నారని సోదరి విలపిస్తోంది. తన సోదరుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతోంది. మృతుడి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో శంకర్ కుటుంబానికి న్యాయం చేకూరాలని ఆశిద్దాం.